ఈ హాల్ డి అండి. ఇలాంటి హాల్లు 20-30 ఉంటాయి ఇక్కడోట. ఇది డిఆర్డిఓకి సంబంధించింది. ఇక్కడ విమానాలు అంటే పెద్ద పెద్ద షిప్స్ ఇవన్నీ తయారీ గురించి ఎట్లా ఇవి అనేది ఈ హాల్లోట మొత్తం చూపిస్తారండి. ఇలా చెప్పే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే ఇట్లాంటి నేను చాలా పెడుతూనే ఉంటాను. ప్రతిదీ 3 days 4 daysకి ఇట్లాంటి వీడియోస్ పెడుతుంటాను. మీకు ఫస్ట్ రావాలంటే నోటిఫికేషన్ రావాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఎందుకంటే లైక్ చేయడం వల్ల చాలామందికి రీచ్ అవుతుంది. చాలా వరకు చూస్తున్నారు, చూడంటే ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ వన్స్ మోర్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. ఈ లోపలికి వెళ్ళడం కూడా మాకు ఎంట్రీ ఉండదండి. చూడండి ఈ విమానాన్ని ఎలాగ వీళ్ళు అంటే ఇవన్నీ డెమోకి సంబంధించినవండి. వీళ్ళు ఏంటంటే ఇక్కడ చూడొచ్చు మొత్తం డేటా కూడా వీళ్ళు ఇస్తున్నారు. అంటే ఈ విమానాలు ఎంత కెపాసిటీకి చూడండి, 68,000 కిలోమీటర్లు పైకి ఎగరగలవు. నెక్స్ట్ ప్లే ల్యాండ్ 16,000 కిలోమీటర్స్ ఫాస్ట్గా వస్తుందని ఇవన్నీ కూడా మనకి ఇవన్నీ ఇండియాకి సంబంధించిందండి. ఇదన్నీ డిఆర్డిఏకి సంబంధించింది. ఇది చూడొచ్చును, ఇదంతా మన యుద్ధ విమానాలకి సంబంధించింది. ఇవి రాడార్కి కానీ అంటే ఇవి వెళ్తున్నట్టు కూడా ఎవరికి తెలియదు. ఆ సిచ్యువేషన్లో ఇవి వెళ్తాయి. ఈ డిఆర్డిలోట మనం ఈ హాల్లోటి కూడా మాకు ఎంట్రీ ఉండదండి. ఇక్కడికి ఎవరు అమౌంట్ ఇస్తారో వాళ్ళకేనండి. కానీ నేనేంటంటే రిక్వెస్ట్ చేసి వీడియోలు చేయాలనే ఉద్దేశంతో నేను లోపలికి వచ్చాను. ఇవన్నీ కూడా మన డిపార్ట్మెంట్కి సంబంధించినవని చూడండి ఎట్లాగా ఉంటుంది ఏంటనేది. మనము వీళ్ళందరూ అంటే ఆర్మీ నేవీకి సంబంధించిన డ్రెస్సు, నెక్స్ట్ ఏ ఎక్విప్మెంట్స్ ఉంటాయి అవన్నీ కూడా ఇక్కడ డిస్ప్లే చేస్తారండి. రోబోట్స్ ఇవన్నీ అంటే చూడండి, ఒక్కోసారి మీరు అబ్జర్వేషన్ చేయండి. మొత్తం ఇక్కడ ఫస్ట్ మేము వెళ్ళేటప్పుడు వీళ్ళు గిఫ్ట్స్ కూడా మనకి ఇస్తారండి లోపలికి వెళ్ళేటప్పుడు, వాటికి సంబంధించింది. ఇది రాడార్ అండి. బయట చూశారు కదా, బయట నేను చాలా వీడియోస్ నేను పెట్టాను ఇందులో. అవి రాడార్స్ అంటే పైకి నుంచి లేకపోతే మనకి ముందలే తెలుసుకోవచ్చు ఈ రాడార్కి ఇవంతా. ఈ అంటే ఏదైనా మన అటాక్ చేస్తుంది మన ఇండియాలోట, అట్లాంటప్పుడు ఈ మనకి ముందుగా మనకి ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఒక 3D నేను పిక్చర్ పెట్టానండి, దానికి సంబంధించిన ఈ కావేరీ ఇంజిన్ అండి. ఇది కావేరీ ఇంజిన్ అని చెప్పాను కదండి, అని అదేనండి. ఇది ఇక్కడ 3D అనేది ఇది కూడా అండి ఇందులోపు ఉన్నది. మనం అక్కడ కూర్చొని చూడవచ్చును. ఇది 3D సంబంధించిన ఈ మిషన్. ఇది ఇందులో క్లియర్గా అది ఎట్లా పనిచేస్తుంది కావేరీ ఇంజిన్, దాని గురించి వీళ్ళు క్లియర్గా ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేశారండి. నెక్స్ట్ ఇది ఇప్పుడు చెప్పాను కదా రాడార్కి సంబంధించిందండి. ఇవన్నీ కూడాను మన ఇండియాకి యుద్ధం వచ్చినప్పుడు ఎలా సపోర్ట్గా ఉంటాయి అనేది ఈ మొత్తం ఇక్కడ డిఆర్డిఓ డిఫెన్స్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ అంటే ఇవి డిఫెన్స్ ఓల్ని సంబంధించింది అండి. ఇది అదానీ కంపెనీలు ఇవన్నీ మన ఇండియాలో పెద్ద పెద్ద కంపెనీలు ఇక్కడ పెట్టి ఇవి ఎగ్జిబిషన్స్ వీళ్ళు ఇక్కడ కండక్ట్ చేశారు. ఇవే కాదండి, నెక్స్ట్ ఈ హాల్లో అయితే ఇది మొత్తం మన ఇండియాకి సంబంధించిన ఈ హాల్ ఇది. అలాగే అమెరికా, రష్యా, ఫ్రాన్స్ ఇవన్నీ అంటే 180 దేశాలు ఇందులో ఈ షోలో పాల్గొన్నాయి. ఇవి ఓన్లీ అంటే ఈ 4 daysకేనండి. ఇవన్నీ ఇంత డెకరేషన్ చేశారు కదండి. ఇవన్నీ మనము సినిమాల్లో చూస్తామే, అదే సేమ్ డెకరేషన్గా ఉండే ఈ హాల్స్ అండి. ఇవన్నీ ఈ హాల్స్లో ఏంటంటే ఓన్లీ ఇవే పర్పస్ కాదు, ప్రతిది కూడా ఉన్న పెద్ద పెద్ద సీనరీస్ ఇవన్నీ పెట్టేసి ప్రజలకి ఎలా అంతా వీళ్ళు ఎక్స్ప్లెయిన్ చేశారనమాట. మనము అక్కడికి వెళ్ళగానే వీళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారండి. మనం ఏని గురించి తెలుసుకోవాలని వాళ్ళకి ఉంటారు, అక్కడ చెప్తారండి. ప్రతిది కూడా మనకి వివరించి ఇది ఎలా పనిచేస్తుంటాయి, వీటి పని ఏంటి, దేనికి సంబంధించింది, ఇంజిన్ ఏమిటి, మొత్తం ఇది ఎట్లా మనకి సైన్యంలో ఎలా